బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత దృష్టి సారించారు. నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై ప్రారంభమైంది. సమీక్షకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, కో కన్వీనర్ మాదాసు గంగాధర్ హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత దృష్టి సారించారు. నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. సమీక్షకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, కో కన్వీనర్ మాదాసు గంగాధర్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓటు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సంబంధించి ఎన్నికలకు సిద్ధమైందని ప్రకటించిన తర్వాత ఆ వైపే అడుగులు వేగంగా పడుతూ ఉన్నాయి. నిన్న శ్రీకాకుళం, విశాఖపట్నం రెండు జిల్లాల జిల్లాస్థాయి సమన్వయ సమావేశాలు పూర్తి చేసుకుని నేడు రెండో రోజు నెల్లూరు జిల్లా స్థాయి సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, కన్వీనర్లతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా హాజరు కావడం జరిగింది. వీరితో పాటు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, అదేవిధంగా జనసేన పార్టీ కన్వీనర్ గా ఉన్న మాదాస్ గంగాధర్ కూడా హాజరయ్యారు. ఈ జనసేన పార్టీ జిల్లా స్థాయి సమావేశాల ప్రధాన ఉద్దేశం చూసినట్లయితే జనసేన పార్టీ బలోపేత కార్యాచరణ సిద్ధం చేయడము, రానున్న ఎన్నికలకు జనసేన పార్టీ కార్యకర్తలను, అభిమాన నాయకులు సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం కోసం కూడా పూర్తిగా 2.5 గంటలకు పైగా భేటీ కొనసాగే అవకాశం ఉంది. అంటే చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాలలోనూ జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు, జనసేన పార్టీ గుర్తు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి కూడా కార్యకర్తలకు, నాయకులకు, కన్వీనర్లకు అందరికీ 1-to-1 పవన్ కళ్యాణ్ సొంత మాట్లాడడం, వారికి కొన్ని టాస్క్ ఇచ్చేసి చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పటి వరకు కార్యకర్తలు, నాయకులు, కన్వీనర్లతోనే కాకుండా గ్రామీణ స్థాయి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసి మార్పులు చేసే విధంగా కూడా అందరికీ కూడా సూచనలు చేయడం జరుగుతుంది. ఇక రానున్న రోజుల్లో ఎన్నికలు ఇప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామనే విధంగా జన సైనికులందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రెండు పార్టీలు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోదని కూడా నేను ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరిలో నూతన ఉత్సాహం రావటము, అదేవిధంగా ఆ నూతన ఉత్సాహంతో అందరూ కూడా ముందుకి సాగి పనిచేయడానికి సిద్ధపడటం కూడా జరిగింది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు తెరదించుతూ జనసేన పార్టీ సొంతగానే పోటీ చేస్తున్నాయి అదే ప్రకటించారు. కార్యకర్త, అభిమానులు కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ప్రత్యర్థి పార్టీకి ధీటుగా ఎదుర్కొని అధిక స్థానాలు గెలిచి విజయం సాధించాలనే ఉద్దేశంతో జనసేన కార్యాచరణ సిద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 100 రోజుల క్యాలెండర్, అంటే రాజకీయాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేయాలి ఏంటనేది ఒక క్యాలెండర్ రూపంలో ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని త్వరలో పంపుతాము. దాని ప్రకారం మీ ప్రాంతాలలో మీరు ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా జనసేన సూచించడం జరిగింది. ఇది జనసేన పార్టీకి సంబంధించి యువ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రకటన జరిగింది. యువశక్తిని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడం కోసమే ఈ ఏదైతే జిల్లా స్థాయి సమావేశాలు ఉన్నాయో బాగా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలు కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. అంటే జనసేన అధినేత కార్యకర్తలతో మమేకమై వారికి సూచనలు సలహాలు ఇవ్వడం
అంటే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ జనసేన అడుగులు వేగంగా వేయటమే కాకుండా ప్రతి ప్రాంతంలోనూ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అన్ని ప్రాంతాల్లోనూ బలోపేతం బూత్ లెవెల్ కమిటీల దగ్గర నుంచి మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా అవసరమైతే జనవరి చివరిలో కల్లా కూడా అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఈ మీటింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో ఎన్నికలకి మేము సిద్ధం అనే విధంగా కూడా జన సైన్యం సిద్ధం కావడం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళకి పూర్తి భరోసా ఇచ్చే విధంగా కూడా ఉండడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.